హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుందామండి. నార్మల్గా ఎగ్ పరోటా చేసుకుంటాం కదా, ఆ స్టైల్లోనే ఇది కర్రీ లాగా ఎగ్ కర్రీ చేసుకుందాం. ఇది 4 టమాటాలు తీసుకున్నాను, 3 ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ సన్నగా తరుక్కున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయి చిటపట అన్నాక ఆనియన్ వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఈ ఆనియన్ అంతా కూడా బాగా వేగాలండి. ఈ కర్రీ అనేది రైసు, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆనియన్ అనేవి కొద్దిగా వేగాయి కదా, మరీ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత టమాటోస్ వేసేసుకుందాం. ఈ టమాటా మాత్రం బాగా వేగాలండి, ఎందుకంటే మనకి కర్రీ రావాలంటే, అంటే కొద్దిగా గుజ్జు గుజ్జుగా రావాలంటే ఇవి మాత్రం చాలా బాగా ఏగితేనే వస్తాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే వేసిన తర్వాత మూత పెట్టుకోండి. ఆవిరికి బాగా ఉడికిపోతాయి. పండు టమాటాలే తీసుకోండి, బాగుంటుంది. ఇవి కొంచెం వేగనిచ్చాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా ఆవిరికి మగ్గాయి, ఇంకా కొంచెం మగ్గాల్సింది. ఇంకొంచెం సేపు కూడా మూత పెట్టి ఉడకనిద్దాం మనము. అలా ఉడికితేనే మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకొని తినడానికి బాగుంటుంది. లేకపోతే డ్రైగా అయిపోయి బాగుండదు. దీంట్లోనే ఎగ్ కొట్టిపోయడం వల్ల మనకి మళ్ళీ ఉడకబెట్టుకోవడం అలాంటివన్నీ టైం అనేది మనకు మిగులుతుంది. ఇది ఏం కూరగాయలు లేనప్పుడు కూడా మనకి సేవ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూను కారం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇప్పుడు చూడండి కొద్దిగా వేగింది కదా, మరీ వేగకుండా కొద్దిగా వేయించుకొని ఇప్పుడు ఈ ఎగ్ అనేది కొట్టిపోసేసుకోవాలి. నేను 5 ఎగ్గులు కొట్టాను. ఇంకొంచెం వెడల్పు పాత్ర కానీ తీసుకుంటే మనకి ఇంకొంచెం బాగా వస్తుందండి. ఈ 5 ఎగ్గులు కొట్టేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఆ ఎగ్ అనేది బాగా ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని దానిపైన వాటిపైన వేసుకున్నాం, మరీ చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎగ్ అనేది బాగానే ఉడికిపోయింది, మధ్యలో ఉడకలేదు. కొంచెం టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టర్న్ చేసిన తర్వాత అది ఆ సైడ్ కూడా ఉడుకుతుంది కాబట్టి టర్న్ చేసుకుందాం. ఇవి మరీ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవద్దు, కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు మనకి అవి తెలుస్తుంది ఎగ్ అనేది. లేకపోతే మరీ చిన్న చిన్నవి చేసేసుకుంటే తినేటప్పుడు కూడా తెలియదు మనకి ఎగ్ అనేది. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా డ్రైగా అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. చాలా కొంచెం వేసుకోండి, అది స్కిప్ అయినట్టుంది. కొంచెం వేసుకున్నందువల్ల అది కొంచెం గ్రేవీగా వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, కొంచెం గ్రేవీగా వచ్చింది. అంతేనండి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.